హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం ఈ వేడి ఎండలకి కూల్గా క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పీల్ చేసిన క్యారెట్స్, 3 ఏలక్కాయలు, అరకప్ చక్కెర, 1 గ్లాస్ పాలు. ఇప్పుడు మనం ఈ క్యారెట్స్ని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ పచ్చివాసన రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం ఏలక్కాయలు వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ దాకా ముడిగితే సరిపోద్ది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టి 4 విజిల్లు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇలా 4 విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కదా, ఇది ఆవిరిపోయేదాకా వెయిట్ చేద్దాం. ఆవిరంతా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇది కాస్త చల్లారాక మనం మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఆరిన దాన్ని మనం ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు వేసుకున్నాం కదా, దాంతో సహా జార్లో వేసుకుందాం. ఇప్పుడు మనం క్యారెట్ని మాత్రం మిక్సీ వేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న షుగర్ని వేసుకుందాం. మీరు మీ టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోండి. మేమైతే 1/2 కప్ షుగర్ వేస్తున్నాం. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన పాలని దీంట్లో వేసుకుందాం. మీరు ప్యాకెట్ పాలు అయితే బాయిల్ చేయకుండా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ చేసి ఉంటారు కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీకు మరీ తిక్కగా అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు. మేమైతే పాలు వేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోండి. మేము ఇప్పుడు గార్నిషింగ్ కోసం స్లైస్ చేసిన బనానాస్ మరియు పొమోగ్రానైట్స్ వేసుకుంటున్నాం. వేసుకొని ఇప్పుడు మనం మంచిగా కలుపుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, ఇవనే కాదు. మీకు ఇంకా కూలింగ్ కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. మాకైతే కూలింగ్ సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కమెంట్స్లో మాకు చెప్పండి. మీరు ఈ జ్యూస్లో సబ్జా సీడ్స్ కూడా వేసుకొని తాగొచ్చు. ఎండలకి బాగా కూలింగ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.